బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది మేడారం సమ్మక్క సారక్క జాతరని 200 కోట్లతో మేడారాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి బీఆర్ఎస్ విస్మరించిందని బీఆర్ఎస్ నేతలు పనికొట్టుకుని కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు పలువురు. అదేవిధంగా ఏ ప్రభుత్వమైనా మౌలిక సదుపాయాలు కల్పించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అక్కడ భక్తులు ఏమంటున్నారు? సమ్మక్క సారమ్మ జాతర సందర్భంగా అక్కడ బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది ఏంటి ప్రధానంగా? ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అయిన మొలుగు మేడారం సమ్మక్క సారక్క జాతర ఇప్పటికే పోటెత్తుతున్న ఆ భక్తజనంతో రద్దీ ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ముఖ చిత్రం దగ్గర సమ్మక్క సారక్క మెయిన్ దర్వాజా దగ్గర ఉన్నాము. ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికే ఆ క్యూ లైన్ లో కట్టి కూడా భక్తి రద్దీ అయితే ఇప్పటికే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇంకా వచ్చే నెల 21 నుంచి మొదలుకుంటే 28 తారీఖు వరకు కూడా మహాజాతర సమ్మక్క సారక్క తల్లులైతే గద్దెల వరకు చేరుకుంటారు. అటు పగిడిద్దరాజు ఇటు ఇద్దరు అంటే పగిడిద్దరాజుతో పాటు కూడా ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలకైతే చేరుకొని కూడా ఇప్పటికీ ఆ మహాజాతర కూడా పురస్కరించుకొని కూడా ఆ జాతరను చూడడానికి కూడా చాలా మంది వచ్చిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ జాతర ఇప్పటికే పోటెత్తుతున్న భక్తజనంతో కూడా మేడారం అంతా భక్తమయమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇంకా నెల రోజుల పాటు కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే భక్త జనంలో అయితే పోటెత్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం సమ్మక్క ముఖ ద్వారం ప్రధాన ద్వారం దగ్గర మనం ఉన్నాం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికి చూసుకుంటే ఆ భక్తులంతా కూడా ఇప్పటికీ బంగారంతో కూడా అంటే బంగారం నెత్తి మీద ఎత్తుకొని కూడా నిలువెత్తు బంగారాన్ని కూడా మొక్కులు చెల్లించుకోవడానికి కూడా ఇప్పటికే భక్తులైతే పోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు చేసుకోవచ్చు మనం అతను ఒక భక్తులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎట్లా ఉంది? మాది ఇప్పుడు ఖమ్మం జిల్లా అండి. ఇప్పుడు ఖమ్మం నుంచి వస్తున్నాం. అయితే ఇప్పుడు అసలు దారులు బాగలేవు, చాలా ఇప్పుడు ఇది ఉంది, చాలా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. ఇక అధికారులు పట్టించుకోవట్లేరు, రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నది. అదే చాలా ఘోరంగా ఉందండి. రైతులు ఇబ్బంది పడతారు. ఇప్పుడు మంచి అసలు ఇప్పుడు సౌకర్యం లేదు, మురుగుదొడ్లు లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఏది ఉంటే మాకు అది ఉంది ఇది ఉందని అంటున్నారు. కానీ ఇప్పుడు మురుగుదొడ్లు వల్ల చాలా ఇబ్బంది ఉంది. అక్కడ స్నానాలు చేసే దగ్గర కూడా వాటర్ లేదు, ఇబ్బంది పడుతున్నాం. అసలు స్నానాలు చేయకుండా వచ్చిండ్రు. ఇప్పుడు కొంతమంది నీళ్ళు ఇట్లా చల్లుకున్నారు. అంటే మనిషి చచ్చిపోయినప్పుడు నీళ్ళు ఎట్లా చల్లుకుంటారో ఇక అలా చల్లుకొని వచ్చినాం. ఇప్పుడు ఒక దేవుని స్థానం కూడా అంత ఘోరంగా ఉందా అనే పరిస్థితి ఏర్పడకుండా చూసుకోవాలి. అందరికీ మంచిగా జరగాలి. ఇబ్బంది పడుతున్నారు చాలా. ఎస్, చూసుకోవచ్చు ఇక్కడ భక్తులైతే చాలా చాలా మెట్టుగా చూసుకుంటే భక్తులైతే ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ భక్తులకు కూడా మౌలిక సదుపాయాలు లేక కూడా చాలా ఖమ్మం జిల్లా ఇటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వచ్చిన పరిస్థితి అయితే వేరే రాష్ట్రం నుంచి కూడా ఈ మేడారం జాతర కూడా వచ్చిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ భక్తులు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా ప్రతి భక్తుడు కోరుకున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది మేడారంలోని కూడా చాలా పరిస్థితులే మౌలిక సదుపాయాలు